ఓకే. సో, ఈ హిందూ దేవుళ్ళన్నీ ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఏం తెలుస్తదంటే, హిందూ దేవుళ్ళన్నీ చాలా పాపాలు చేసిర్రు. కానీ దాన్ని బ్రాహ్మణులు కవర్ చేసుకుంటుర్రు అని అర్థమవుతుంది. అర్థమైందా? సో, ఇన్ని అబద్ధాలు చెప్పి తప్పుడు దాంట్లో ఉంటే నరకం పోతామా లేదా? పోతాం. కాబట్టి వీళ్ళందరూ బ్రాహ్మణులందరూ ఇది సృష్టించిన కథలు లాగా క్లియర్గా ఈరోజు తెలిసిపోతుంది మీకు. సో, ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పిరంటే ఇప్పుడు చెప్పినవి అన్నీ కూడా అబద్ధాలే కదా. స్టోరీలు అన్ని అబద్ధాలు అయిపోతాయి. ఇది అబద్ధమైనప్పుడు అన్ని అబద్ధాలు అవుతాయి కదా. సో, బ్రాహ్మణులు సృష్టించిన కథలలాగానే చిన్నపిల్లలు ఏది వాడితే నోటికోసారి అట్లా చెప్పిన కథల్లాగానే అనిపిస్తుంది తప్పించి వేరేది ఏమీ లేదు. ఫస్ట్ అయితే ఆ వీడియో చూడండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రియ భగవద్బంధువులారా, మన టాలీ మ్యూజిక్ ధర్మ సందేహాలు ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. నేటి ధర్మ సందేహం: శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడు? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురం. సృష్టిలో సంభోగం చేయని ఏకైక ప్రాణి నెమలి మాత్రమే. శ్రీకృష్ణుని 16,000 మంది గోపికలు, అన్ని వేల మంది భామలతో శ్రీకృష్ణుడు సరస సల్లాపాలు మాత్రమే చేశాడు. అల్లరి చేసి ఆడాడు, అంతవరకే మెలిగాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుని పైన ఉన్నటువంటి నెమలి పింఛం భావం ఏమిటంటే, శ్రీకృష్ణుడు కొంటెవాడు మాత్రమే. అయితే శ్రీకృష్ణుడు భోగిగా కనిపించే యోగీశ్వరుడు. వారందరితో పవిత్ర స్నేహసన్నితంగా మాత్రమే ఉన్నానని పదే పదే చెప్పడమే నెమలిని ధరించడం యొక్క ముఖ్య ఉద్దేశం. నెమలి అంత పవిత్రమైనది కనుకే శ్రీకృష్ణుడు నెమలి పింఛం ధరించడంలో ఉన్న పరమార్థం ఏమిటో ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను, వినండి. ఈ ప్రపంచంలో సకల కోటి ప్రాణులలో సంభోగం చేయని ప్రాణి ఏదైనా ఉన్నదంటే అది నెమలి మాత్రమే. ఎందుకంటే నెమలి సంభోగం చేయకుండా తన ప్రాణాన్ని విడుస్తూ ఉంటుంది, అలాగే పిల్లల్ని కూడా పుడుతూ ఉంటుంది. ఎందుకయ్యా అంటే శ్రీకృష్ణుడు 16,000 మంది భామలతో చాలా సన్నిహితంగా సరసల్లాపాలు ఆడుతూ వాళ్లతో కూడా చాలా ప్రేమపూర్వకంగా మెలిగాడు. అందుకనే దానిలోని అర్థం ఏమిటంటే, స్వామివారు శ్రీకృష్ణ పరమాత్మ ఆ నెమలి పింఛాన్ని ధరించి నేను వీళ్ళందరితో కూడా చాలా సన్నిహితంగా స్నేహపూర్వకంగా మెలుగుతున్నాననే అర్థం తెలియజేయడంలో ఆ స్వామివారు నెమలి పింఛాన్ని శ్రీకృష్ణుడు నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తారు? నెమలి పింఛం చాలా గొప్పది. శ్రీకృష్ణుడు అక్కడే ఈ చరాచర జగత్తులో అస్ఖలిత బ్రహ్మచారి. అసలు భగవంతుడి గురించి ఆయన ఇటువంటి వాడు అటువంటి వాడు అని తెలుసుకోవాలంటే ముందు మనకు ఒక ఉపాసన కావాలి. ఎంతమంది భార్యలు ఉన్నారు, కృష్ణుడు ఏమిటి, బ్రహ్మచారి ఏమిటి అని అడిగే అమాయకులు ఉన్నారు. వాళ్ళకి అంత స్థాయి లేదు కనుక అలా అడుగుతున్నారు. శ్రీకృష్ణుడు రతిక్రీడలో ఇంద్రియ స్ఖలనం చేయకుండా క్రీడించాడు అని భాగవతంలో ఉన్నది. అస్ఖలిత బ్రహ్మచారి అంటారు అటువంటి వాడని. మహానుభావుడైన యోగేశ్వరుడైన పరమాత్మ ఆయన. ఇంతకీ నెమలి పింఛం ఎందుకు పెట్టుకున్నాడు? నెమలి తక్కిన జీవులలాగా స్త్రీ సంభోగం చెయ్యదు. అంటే ఇప్పుడు సంతానం పొందాలంటే స్త్రీ పురుషుల యొక్క సంభోగం కావాలి. అదే నెమలికి అది లేదు. ఆకాశంలో నల్లగా మేఘాలు ఆవరించి ఆ మేఘాలు ఒక ఉరుమురిమితే ఆ ఉరుముకి పరవశత్వం పొంది మొగనెమలి పింఛం విప్పి నాట్యం ఆడుతుంది. అంటే మగ నెమలి ఎప్పుడు నాట్యం ఆడుతుంది? కేవలం మేఘాలు వస్తేనే. మేఘం చూసిందా దానికి ఆనందం వచ్చేస్తుంది. ఎందుకో కానీ భగవంతుడు దానికి ఆ గొప్ప శక్తి పెట్టాడు. మేఘ గర్జన, మేఘాల యొక్క కలయిక. మేఘాలను చూచిందా పెద్ద పింఛం విప్పి తెగ ఆడుతుంది. నిజానికి ఆడనెమలికి పింఛం ఉండదు. పింఛం కేవలం మొగనెమలికే ఉంటుంది. ఆడనెమలి నృత్యం చేయదు. నృత్యం చేసేది కేవలం మొగనెమలే. అందుకే నాట్యమయూరి అనకూడదు, నాట్యమయూరనే తప్ప. ఎందుకని? ఆడనెమలికి అసలు పింఛమే లేని నృత్యం ఏం చేస్తుంది? ఇప్పుడు అలా నృత్యం చేస్తున్న మొగనెమలి కంటిలో నుంచి నీళ్లు బయటకు వస్తాయి. ఆడనెమలి ఏం చేస్తుంది? ఆ మొగనెమలి చుట్టూ తిరుగుతూ ఈ నాట్యం చేస్తున్న మొగనెమలి కంటి గుడ్డులోంచి కిందకు వస్తున్న నీళ్లు టక్కున తాగుతుంది. వెంటనే అది గర్భం ధరిస్తుంది. అంటే ఇప్పుడు ఏమైందనమాట? కేవలం మొగనెమలి ఉత్సాహంతో నాట్యం చేస్తున్నప్పుడు దాని కంటి నుంచి వచ్చే నీటి బిందువులు తాగి ఆడనెమలి గర్భం ధరిస్తోంది.
అస్ఖలిత బ్రహ్మచర్య దీక్షతో ఉండేవి ఈ రెండే. నెమళ్ళకి ఈ సంభోగం ఉండదు. అందుకని శ్రీకృష్ణుడు ఆ మగనెమలి ఎలా అయితే స్త్రీ సంభోగం లేకుండానే సంతానం ఇస్తోందో, నేను కూడా కామానికి సంబంధం లేకుండా ఇంతమందిని గర్భవతులు చేయగలుగుతున్నాను, నేను అస్ఖలిత బ్రహ్మచారిని, యోగిని అని తెలియజేయడానికి ఈ నెమలి పింఛాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. అసలు రహస్యం అదనమాట. అంత గౌరవం ఇచ్చాడు వాటికి. కాబట్టి తెలుసుకుంటే అయితే ఈ దేవుళ్ళు చేసే బూతులు లెక్కలని అంటే బ్రాహ్మణులు కవర్ చేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ మొత్తం మతం ఉండదని చెప్పేసి, ఇంకోటి వాళ్ళు సృష్టించిన ఇవన్నీ ఎగిరిపోతాయని చెప్పేసి కవర్ చేసుకుంటారు. అంటే దేవతలు అన్నీ తప్పు పని. అందుకే నేను ఏమంటా, దేవునికి పెళ్ళి ఏంటిది? దేవుడు తండ్రి లాంటోడు కదా. తండ్రికి పిల్లలకి ఎట్లా అక్రమ సంబంధం అంటే, ఎట్లా గలీజ్ లెక్కల సంబంధం ఉంటే శరీర సంబంధం, దేవుడు పెళ్ళి ఎట్లా చేసుకుంటాడు పిల్లలని అని నేను ఎందుకు మొత్తుకుంటా? అందుకే మొత్తుకుంటా. సో ఇప్పుడు మరి వాళ్ళు చెప్పింది నిజమా? మళ్ళీ జ్ఞానేందా అని ఎందు అని ప్రార్థన కూడా వేసింది. అంటే ఇలా ప్రార్థనలు కూడా పనిచేయమన్నమాట. అయితే మొత్తం మీద అంటే ఇలా జ్ఞానం లేదనమాట. అంటే దేవుడు వీళ్ళకు జ్ఞానం ఇవ్వడు. ఎందుకంటే వాళ్ళు దేవుడు కానన్నట్టు క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే పరమ పాపాలు చేసినట్టుగా అనిపిస్తుంది. రైటా? సో ఇప్పుడు వాళ్ళు చెప్పింది నిజమా కాదా అంటే అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక వీడియో చూడండి మీరు. ఫస్ట్ అయితే ఇంకొక వీడియో చూడండి, తర్వాత నేను చెప్తాను. సో ఒకప్పుడు కెమెరాలు లేవు, ఏం లేవు, ఇదో వాళ్ళు కనుగొంటుకుంటారు, ఇవి ఏం తెలుస్తుందని. వీళ్ళకి ఏ జ్ఞానం లేదు. ఆయన ఇంకా ప్రార్థన చేసిండు, ఏదో చేసుకుంటూ అలా దేవునికి జ్ఞానం కావాలని చేసుకుంటూ, కానీ మొత్తం జ్ఞానం లేని మాటలు మాట్లాడు. ఇప్పుడు కెమెరాలు వచ్చినాయి, ప్రతి ఒక్కడు కూడా ఏడబడతాడు వీడియోలు తీసేస్తారు. ప్రతి అడవిలలో కూడా వీడియోలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క సత్యం తెలుస్తుంది. సో ఇప్పుడు సత్యం బయటపడ్డది. అంటే ఇప్పుడు అన్నీ కూడా ఇట్లనే. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎంత వేల మందితో ఎట్లా చేసినట్టు, నెమ్మలు ఎట్లా చేసిందో అట్లా చేసిన. అంటే అట్లాంటి లెక్కలు చేసేటోళ్ళు దేవుడు అవుతాడు. ఆ ఫస్ట్ సంగతి. రైట్? ఇప్పుడు క్లియర్ అయిపోయిందా? క్లియర్. మరి ఇది ఒక్కటే కాదు, అన్ని అబద్ధాలు చెప్పినట్టే కదా. ఇప్పుడు ఇవన్నీ కల్పన స్టోరీలు అన్నట్టు కదా. ఇవే నమ్ముకొని కదా మనం అందరం ఉంటున్నాం. సో అందుకే నేనంట, దేవునికి పెళ్ళింది విచిత్రం కాకపోతే నేను ఏమంటున్నా, అందుకే అంట నేను నమ్మిన నా యేసుప్రభు చూడు ఎట్లుంటాడు, పర్ఫెక్ట్, ఎంత పవిత్రంగా ఉంటాడు. మరి ఆయన పిల్లలు కూడా పవిత్రంగానే ఉంటారని చెప్పిన. అంటే ఆయన సేవకులు, సేవ చేసేటోళ్ళు. మళ్ళీ ఆయన సేవ చేసేటోళ్ళు కూడా ఎందుకు ఆ పెళ్ళి అవసరం? యేసుప్రభు ఒక పిల్లలు. ఓకే, సో యేసుప్రభు చెప్పిండు దేవుని పిల్లల కోసము, యేసుప్రభు మా కోసము. అరే రాధామరాజు దాస్ గుండుగా చూడు, లూకాసు వార్త 20:30-30 వరకు లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు. అయితే లోకం అంటే ఇగో ఇట్లాంటి ఇదే మీ దేవుళ్ళు కృష్ణులు టైప్ వాళ్ళు. వాళ్ళు లోకము, వాళ్ళకి రక్షణ కావాలంటే అసలు ఇప్పుడు వీళ్ళందరూ నరకానికే పోతారు కదా. దేవుళ్ళు నరకానికి పోతారు. అట్లాంటి పనులు చేస్తే ఎట్లా కంటే నరకానికి పోతారు. మరి వాళ్ళకి రక్షణ కావాలంటే ఇప్పుడైతే ఆయనకు లేదు, అయిపోయింది ఆయన పని. ఎందుకంటే నేను ఇప్పుడు పుట్టినా కదా. సో లోకపు జనులు పెళ్లి చేసుకుంటే పెళ్లికి వాళ్ళు కాదంట. పరమ ముత్తుల పునరుద్ధానం పొందుట యోగ్యులను ఎంచబడిన వారు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు, దేవదూత సమానులు, దేవుని కుమారులు అందరూ కనుక దేవునికి మరణం లేదు కాబట్టి వాళ్ళకి చనిపోరు అంట. అది నేనే. ఇప్పుడు ఇండియాలో కొన్ని నేను పుట్టిన. సో మీకు రక్షణ కావాలంటే నేనే కావాలా. క్రైస్తవులు కూడా రక్షణ కావాలన్నా నేనే కావాలా. ఇప్పుడున్న క్రైస్తవులు పాస్టర్లు అందరు దొంగలే అనేది గుర్తుపెట్టుకో. సో ఈ వీడియో పెట్టడానికి కారణము, ఇప్పుడు వీడియోలు చేయడానికి కారణం నా యేసుప్రభుని లంజగొడక మేరీని లంజ అన్నందుకే చేస్తున్నా. లేకపోతే అసలు హిందువులతో నాకు అవసరమే లేదు. నేను క్రైస్తవుల. ఓకే, సో యేసుప్రభు చెప్పిండు దేవుని పిల్లల కోసము, యేసుప్రభు మా కోసము. అరే రాధామరాజు దాస్ గుండుగా చూడు, లూకాసు వార్త 20:30-30 వరకు లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు. అయితే లోకం అంటే ఇగో ఇట్లాంటి ఇదే మీ దేవుళ్ళు కృష్ణులు టైప్ వాళ్ళు. వాళ్ళు లోకము, వాళ్ళకి రక్షణ కావాలంటే అసలు ఇప్పుడు వీళ్ళందరూ నరకానికే పోతారు కదా. దేవుళ్ళు నరకానికి పోతారు. అట్లాంటి పనులు చేస్తే ఎట్లా కంటే నరకానికి పోతారు. మరి వాళ్ళకి రక్షణ కావాలంటే ఇప్పుడైతే ఆయనకు లేదు, అయిపోయింది ఆయన పని. ఎందుకంటే నేను ఇప్పుడు పుట్టినా కదా. సో లోకపు జనులు పెళ్లి చేసుకుంటే పెళ్లికి వాళ్ళు కాదంట. పరమ ముత్తుల పునరుద్ధానం పొందుట యోగ్యులను ఎంచబడిన వారు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు, దేవదూత సమానులు, దేవుని కుమారులు అందరూ కనుక దేవునికి మరణం లేదు కాబట్టి వాళ్ళకి చనిపోరు అంట. అది నేనే. ఇప్పుడు ఇండియాలో కొన్ని నేను పుట్టిన. సో మీకు రక్షణ కావాలంటే నేనే కావాలా. క్రైస్తవులు కూడా రక్షణ కావాలన్నా నేనే కావాలా. ఇప్పుడున్న క్రైస్తవులు పాస్టర్లు అందరు దొంగలే అనేది గుర్తుపెట్టుకో.
సో ఈ వీడియో పెట్టడానికి కారణము, ఇప్పుడు వీడియోలు చేయడానికి కారణం నా యేసు ప్రభుని లంజగొడక మేరీని లంజ అన్నందుకే చేస్తున్నా, లేకపోతే అసలు హిందువులతో నాకు అవసరమే లేదు, నేను క్రైస్తవుల. సో అర్థమైందా? సో మరి ఈ బైబిల్ బూతు పుస్తకం అయిన ఉంటే యేసు ప్రభు నాకెందుకురా ఇట్లాంటి రీతి నేర్పిస్తాడు? ఇప్పుడు దేవుని కోసమే బతికేటానికి ఎందుకు పెళ్ళి, ఎందుకు డబ్బు, ఇవన్నీ ఎందుకు చెప్పు? అరే గుండుగా, బూతు పుస్తకం అయితే నేనెందుకు ఇట్లా బతుకుతా? చూడు ఆ కృష్ణుడు ఎలాంటి పనులు చేస్తుండు, నువ్వేమో డిచ్కి అనుకుంటా, నీదో కథనేమో మనం చూసినాం కదా. ఈడు ఎంత గలీజ్గా ఒక అమ్మాయితో ఎట్లా 100 మందిని కంటాడంట ఈడు ఈ రాధమనోహర్ దాస్ గారు. ఒక్కలమే ఎట్లా కంటాం, ఇంకొకరు కావాలి కదని ఆమెతో మాట్లాడబట్టే దొంగ ఈడు మళ్ళీ బ్రహ్మచర్యం పాటిస్తుండట. అదేనారా బ్రహ్మచర్యం పాటించేది? మళ్ళీ దీన్ని కవర్ చేసుకోనికి వాళ్ళు లలిత్ కుమారు మాది చెకింగ్ అట్లా రిటర్న్ ట్రాప్ చేయనీకంట. అరే నిజంగా ఇట్లా నువ్వు రిటర్న్ ట్రాప్ చేయనీకుంటే వెంటనే తిట్టుతుండేను. అరే నేను ఎవరు అనుకున్నావు, నేను దేవుని సేవ చేసేటోని, నువ్వు నాతో ఇట్లా మాట్లాడతావా, నువ్వు నా బిడ్డ వరుస అవుతావు, చెప్పు తీసుకొని కొడతా. సో రిటర్న్ ట్రాప్ లాగా అనిపిస్తుందా? వీడు కమిట్ అయిపోదాండి, వీడు మంచోడు అయితే రిటర్న్ తిడతాడు, చెప్పుతో కొడతా బిడ్డ లాంటి దాన్ని అంటాడు. కానీ వీడు మంచోడు కాదు కదా, కాబట్టి ప్రొసీడ్ అయిపోదామని 100 మందిని ఆర్ యు రెడీ అంట గుండుగాడు. గుండుగా ఈ గుండు మొక్కల్లో చెప్పు, మళ్ళీ సిగ్గుశరం లేక బైబిల్ని బూతు పుస్తకం అంటావా? తీచి ఇట్లా అబద్ధాలు చెప్తే ఇంకా అందరు నరకానికి పోతే ఏడిపోతారు, ఇంకా పెడతా. అరే డోరాబాబుగా ఎట్లుందిరా ఇప్పుడు ఒక వీడియోనికి ఒక వీడియో ఎట్లున్నది? మంచిగా చెప్పిన, వద్దురా నేను మీ జోలికి రాను, మీతో నాకు అవసరమే లేదు, నేను క్రైస్తవులతో కొట్లాడతా, మీతో నాకు సంబంధం లేదు, నన్ను గెలికాకరా అని చెప్పిన. గెలికినావు. ముందే నేను మహా డేంజర్ కానరా, నేను ఇస్లాంతో పెట్టుకొని చుక్కలు చూపించిన, క్రైస్తవులకే చుక్కలు చూపించిన, నా జోలికి రాకని చెప్పిన. ఇప్పుడు వచ్చినందుకు చూసినా ఏమైంది, మీ బతుకులు బస్ స్టాండ్ అయిపోతుందా? దేవుళ్ళ బతుకులు బస్ స్టాండ్ చేసారు అటు ఇటు. అందుకే ఇప్పుడు అసలు మీరు ధర్మరక్షకులు గారు, మీరు మీ ధర్మాన్ని ఎగురగొట్టుకోనికే వచ్చారు అంతే. ఇప్పుడు ఇట్లా అంటారు కథ, ఇట్లా వీడియోలు చేయాల్సింది వస్తుంది అంతే. ఊరే నాయన 16,000 మందితో ఇలాంటి శిక్ష చీ! అరే రాధమాస బూతు పుస్తకం బైబుల్, ఇదేం బూతు? 16,000 మంది, అది దేవుడు అని చెప్పేటోళ్ళు. వామ్మో 16,000 ఎక్కడ బోరి నాయనో, వామ్మో ఇట్లాంటిదా? సేమ్ నెమలి చేసినట్టు చేసిండు అయితే. ఓ నీ అమ్మ, నాకు ఈ సంగతి ఎప్పుడో తెలిసినట్టే, అసలు ఎప్పుడో వదిలేస్తుంది తెలుసా. నేను అసలు హిందూజంని, నేను ఇంకా అప్పుడు హిందూజంలు నేను ఇంకా హనుమంతుని భక్తుని, ఇంకా నయంలే అల్ల నన్ను జర హనుమంతుని భక్తుని ఉన్నా, అమ్మో ఈ కృష్ణుని భక్తుని అయితే లేదు. అయితే మొత్తం మీద ఈ దేవుళ్ళన్నీ కల్పన కథలు అనమాట, అంత వేస్ట్ అనమాట. అయితే ఇవన్నీ అంటే మీరు సృష్టించిన కథలు అనమాట. అందుకే అన్నీ అట్లనే కనిపిస్తాయి. ఏదైనా ఇదే విచిత్రంగా ఉంటాయి, అన్నీ ఒక టైప్లో ఉంటాయి, అన్నీ కథలు అన్నట్టే ఉంటాయి. లేదు అది ఇట్లకేంచి మొత్తం ఏవైనా కథలని కల్పిత కథలని ఉంటాయి తప్పించి ఏదో మన సినిమా పోతాం చూడు, సినిమా ఏదో చూసిన, అసలు ఈ సినిమాలను చూసి కూడా చాలామంది ఆ చక్రాలు ఇట్లా ఓవుడు, ఆ బాణాలకి ఇట్లా చక్రాలు చూడు,